హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వర్మ తెలుగు వ్లాగ్స్. అందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? మనం ఒక మంచి లొకేషన్ చూడడానికి వెళ్తున్నామండి, ఏజెన్సీ ప్రాంతానికి. ఈ ఏజెన్సీ ప్రాంతం వచ్చేసి నర్సీపట్నం మీదుగా మనం బయలుదేరుతున్నాము. నర్సీపట్నం మీద నుంచి చింతపల్లి ఘాట్ రోడ్ ద్వారా ఈ ప్రయాణం ఉంటుంది. ఈ ఘాట్ రోడ్ వచ్చేసి అల్లూరి సీతారామరాజు జిల్లా లంబసింగి గ్రామానికి వెళ్తున్నాము. ఇక్కడ ఒక మంచి వ్యూ పాయింట్లు ఉంటాయి, అవన్నీ చూద్దామండి. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నర్సీపట్నంలోని ఈ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం చాలా ఫేమస్. చుట్టుపక్కల గ్రామస్తులంతా ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తారు. నర్సీపట్నం కూడా సిటీ అండి, చాలా బాగుంటుంది కూడా లొకేషన్ కూడా. ఇక్కడి నుంచి మనం బయలుదేరుతున్నాము. మనం ఇప్పుడు రైట్ సైడ్ తీసుకుంటే ఈ చింతపల్లి ఘాట్ రోడ్ ద్వారా ఈ ప్రయాణం ఉంటుంది. సీజన్లోని ఏజెన్సీ ప్రాంతాలన్నీ చాలా బాగుంటాయండి. మేము వెళ్ళింది లంబసింగి వెళ్తున్నాం కదా, ఇక్కడి నుంచి మనం పాడేరు వెళ్ళిపోవచ్చు, అరకు కూడా వెళ్ళిపోవచ్చు అండి. పాడేరుకి లంబసింగికి మధ్యలోని కొత్తపల్లి జలపాతాలను ఉంటాయి, అవి కూడా ఆ లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి. అయితే ఈ వింటర్ సీజన్లో పిక్నిక్లకి చాలా మంది ప్లాన్ చేస్తూ ఉంటారు కదా, ఈ ప్రాంతాలన్నీ చాలా బాగుంటాయి. మీరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రెండ్స్తో కూడా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. మేము మా ఫ్యామిలీతో ముందు రోజే వెళ్ళిపోయామండి. సాటర్డే ఆఫ్టర్నూన్ బయలుదేరాము. అక్కడ మనకి లంబసింగిలోని రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. మేము ఒక రూమ్ బుక్ చేసుకొని సాటర్డే ఆఫ్టర్నూన్ బయలుదేరిపోయాము. సండే ఎర్లీ మార్నింగే 5 o'clock కల్లా మనం అక్కడ వ్యూ పాయింట్ దగ్గర ఉండడానికి బాగుంటుందని చెప్పేసి ముందు రోజు బయలుదేరిపోయాము. మీరు ఎవరైనా లంబసింగి వెళ్ళాలనుకుంటే మనకి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఘాట్ రోడ్డు ఏజెన్సీ ప్రాంతం అవటం వల్ల అండి ఎంత బాగుందో జర్నీ మొత్తమును. ఎటు చూసినా మనకి ఇలాగే రోడ్డు అంతా చెట్లతో నిండిపోయి ఉంటుంది. ఘాట్ రోడ్ అవడం వల్ల ఘాట్ రోడ్ అని చెప్పేసి మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. మనకి జర్నీ కూడా చాలా బాగుంటుంది, రోడ్డు కూడా చాలా బాగుంది. చూడొచ్చు మీరు ఆ లొకేషన్ అంతా ఎంత బాగుంది. ఇది మనకి మధ్యలో ఉంటుందండి ఈ వ్యూ పాయింట్ వచ్చేసి. మీరు చూడొచ్చు, మనము కిందని అక్కడ చిన్న చిన్న ఇల్లులు కనపడుతున్నాయి కదా, అక్కడి నుంచి వచ్చాము ఈ కొండపైకి. వచ్చేసాము. ఇప్పుడు మేము రూమ్కి వెళ్తున్నాం అండి. చూడండి ఎంత చీకటగా ఉందో. మన రూమ్ లొకేషన్కి వచ్చేసామండి. ఇక్కడే రూమ్ మనం బుక్ చేసుకున్నది. మీరు చూడొచ్చు, ఇక్కడ రూమ్స్ అన్నీ ఇలాగే ఉంటాయండి. ఎక్కడ బుక్ చేసుకున్నా కూడా మనకి కనిపించేలాగే ఉంటాయి. చిన్న చిన్నవి ఇలా చూస్తున్నారు కదా, టెంట్ టైప్లోని, అవి కూడా అవైలబుల్గా ఉంటాయి బుక్ చేసుకుంటే. లేదు మనకి రూమ్ కావాలనుకున్నా కూడా దొరుకుతాయండి. ఎక్కువగానే ఉన్నాయి, మీరు కంగారు పడాల్సిన అవసరం కూడా ఉండదు. ఒక్కొక్కసారి సీజన్ బట్టి మనకి దొరకకపోవచ్చు అని అనుకుంటారు, కానీ ఎక్కువగానే ఉన్నాయండి. లంబసింగి మొత్తానికి రూమ్స్ మాత్రం చాలా ఉన్నాయి. బ్యాక్ సైడ్ రూమ్స్ ఉన్నాయి కదా రెండు.
ఇవేనండి రూమ్స్. మనకి వీటి వెనక వైపు బ్యాక్ సైడ్ ఇచ్చారు. మన రూమ్కి ఎదురుగా ఎర్లీ మార్నింగే లేచేటప్పటికి లొకేషన్ చాలా బాగుంటుంది. ఇవి కూడా ఆల్రెడీ బుక్ అయినవట. మనం ముందు రోజు బుక్ చేసుకోవచ్చు, లేదు వచ్చినప్పుడు కూడా మనకి వెళ్తుంటుంటే ఆ ఊర్లో ఎంట్రన్స్లోనే అడుగుతారండి రూమ్స్ కావాలా అని చెప్పేసి. చాలా ఉన్నాయి. ఇదే మన రూము. ఒక బెడ్ ఇచ్చారు, స్టాండ్ ఫ్యాన్ ఇచ్చారు, సీలింగ్ ఫ్యాన్ లేదు ఎందుకంటే మనం వచ్చిందే చలికాలంలోని. ఏసీ రూమ్స్ అయితే మ్యాక్సిమం తక్కువగా ఉండొచ్చండి. ఇక్కడ ఒక చిన్న బెడ్, ఒక వాష్రూమ్ ఇచ్చారు. మనకి ఈ రూమ్కి ఎదురుగా ఎర్లీ మార్నింగే లొకేషన్ అయితే చాలా బాగుంది, అది కూడా చూద్దాం. ఇంక ఇప్పుడు టిఫిన్ చేసేసి ఇంక ఎర్లీ మార్నింగే 5 o'clock కల్లా వ్యూ పాయింట్కి వెళ్ళాలి కదా. మళ్ళీ మార్నింగ్ కలుద్దాం. గుడ్ మార్నింగ్. ఇప్పుడు వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తున్నాం. ఎగ్జాక్ట్గా 5 అయింది టైము. చూడండి ఎంత మంచి ఉందో. వీళ్ళంతా వ్యూ పాయింట్ చూడడానికి వచ్చిన వాళ్ళేనండి. కొండ పైకి వెళ్ళాలి. ఇక్కడి నుంచి మనకి ఒక 3.5 kilometers అలా ఉంటుందండి. అయితే మేము 5 o'clockకే వచ్చేటప్పటికే ఎంత జనం ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు వచ్చి ఉంటారో మీరు చూడొచ్చు. మంచు చూడండి ఎలా పడుతుందో. చాలా చల్లగా ఉంది. అసలు వెహికల్స్కి అయితే ఏది కనిపించట్లేదు. రోడ్డు కూడా. ఇక్కడి నుంచి మనం జీపుల్లో వెళ్ళాలండి. ఏజెన్సీ ప్రాంతాల్లో మొత్తం అందరూ ఒక యూనియన్గా ఏర్పడి ఇక్కడ జీపులు పెట్టారు మనకు కొండపైనకి వెళ్ళడానికి. ఆ జీపులు ఒక్కొక్క పర్సన్కి 100 తీసుకుంటున్నారు. మేము ఎక్కాము, కానీ నాకు కొద్దిగా భయంగా ఉంది. ఎప్పుడు ఎక్కలేదు ఈ జీప్. ఎలా ఉంటుందో జర్నీ చూద్దాం. వచ్చేసామండి కొండపైకి. పైన కూడా ఒక ఊరు ఉంది, చిన్న ఊరు. ఒక 30 ఇల్లులు ఉంటాయి పైన కూడా, గిరిజనులు ఉండేవి. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఒక పర్సన్కి 20 rupees టికెట్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ. ఇదేనండి వ్యూ పాయింట్. ఎర్లీ మార్నింగే దీనికోసమే చాలా మంది జనం వచ్చేసి ఉన్నారు ఇక్కడ. మనకి సూర్యోదయం చూడటానికి కూడా చాలా బాగుంటుంది. సూర్యోదయం వచ్చేటప్పుడు ఇక్కడ మనకి మంచంతా ఒక పాల సముద్రం లాగా అన్ని కొండలకి మధ్యలో లోతట్టు ప్రాంతంగా ఉండి ఒక సముద్రంలా ఉందండి. చాలామంది ఇప్పుడు సూర్యోదయం కోసం చూస్తున్నారు. చూడండి లొకేషన్ ఎంత బాగుందో. సూర్యుడు ఉదయిస్తూ ఉంటుంటే ఈ మంచు పక్క నుంచి ఎంత అందంగా లొకేషను చాలా బాగుందండి. మైండ్ రిలీఫ్గా ఆ చల్లటి గాలి, ఆ మంచు చాలా బాగుంది ఫీలింగ్ అయితే. ఇంకా సూర్యుడు ఇంకా ఉదయిస్తాడేమో, ఎక్కువ వెళ్తుంటుందేమో. చాలాసేపు స్పెండ్ చేసామండి మేము అక్కడ. మీరు చూడొచ్చు ఎంత బాగుందో. చూసారా, సూర్యోదయం అయికున్న కొలది మనకి లొకేషన్ చాలా అందంగా కనిపిస్తుంది.
సరే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. కొత్తపల్లి జలపాతాల లొకేషన్స్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియో కూడా ఈ వీడియోనే ఆదరించినట్టు నెక్స్ట్ వీడియోని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.